నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయిప్రియ ముందుగా ముఖ్యాంశాలు ఉచిత బస్సు పథకంపై తప్పుడు ప్రచారం దురదృష్టకరం మంత్రి పొన్నం ప్రభాకర్ జర్నలిస్టుల సమస్యలపై మండలిలో గలమెత్తిన తక్కెళ్లపల్లి రవీందర్రావు ఏడీబీ లోన్ లేదు ప్రణాళిక లేదు మూసి ప్రాజెక్టుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు మహిళల ఆర్థిక అభివృద్ధితో గ్రామాభివృద్ధి సాధ్యం కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మహిళా సంక్షేమానికి కీలకంగా మారిన ఉచిత బస్సు పథకంపై రాష్ట్ర ప్రభుత్వం తమ నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది. బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఈ పథకాన్ని అమలు చేయడం తమ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీ సేవల వినియోగం గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడించారు. ఆక్యుపెన్సీ రేటు 69% నుంచి 98% పెరగడం ద్వారా ప్రజలు ఈ సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయాణ సౌలభ్యం మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని పేర్కొన్నారు. మహిళల ఆదాయ స్థాయి మెరుగుపడడంతో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సులభంగా చేరుకునే అవకాశం కలగడంతో మహిళలు ఉద్యోగాలు, చిన్న వ్యాపారాల వైపు ముందుకు వస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ పథకంపై విపక్షాలు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం దురదృష్టకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రజలకు మేలు చేసే పథకాలను రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుగా ప్రచారం చేయడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికులు కూడా మా తెలంగాణ కుటుంబ సభ్యులే దాన్ని ఒక రాద్ధాంతం చేసి దీనికి సంబంధించి చూపెట్టడం అనేటువంటిది మంచిది కాదు. వాళ్ళ సంక్షేమం కొరకు సపరేట్ క్వశ్చన్ అడగండి, డిమాండ్ అడగండి. వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకు సంక్షేమంకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మీరు ఆటోలకు సంబంధించి ఒక మంచి వాళ్ళకు వెల్ఫేర్ స్కీమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్లీ ఆటో కార్మికులు కూడా తెలంగాణకు సంబంధించి, కానీ ఆటోలు ఎక్కించి ఎన్నడూ ఆటో కూడా చూడని వాళ్ళు ఆటోలో ఎక్కించి దీన్ని పొలిటికలైజ్ చేయడం అనేటువంటిది మంచిది కాదని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాను. అదేవిధంగా మొదటిసారి మహిళలు ఉచితంగా ప్రయాణమే కాదు అధ్యక్ష, 600 బస్సులను మహిళలకు యజమానులను చేసి ఈఎంఐ ఓంగా నెలకు 70,000 రూపాయలు వాళ్ళకి మహిళా సంఘాలకు ఇస్తారు. ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన అధ్యక్ష ఈసారి ప్రభుత్వం మొదటిసారిగా తీసుకొని ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. మొదటిసారి చరిత్రలో 250 మందికి మాకు జీవితాలు ఉద్యోగం పోయింది అనుకునే కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంతేకాదు ఈరోజు 1355 కోట్ల పిఎఫ్ బకాయిలుంటే 640 కోట్లకు తగ్గించడం అధ్యక్ష. మామూలు వీళ్ళన్నీ కూడా అప్పులు, బకాయిలు, బస్సులు ఒకటి కొత్తది కొనుగోలు చేసి ఇవన్నీ చేసి ఇవాళ మన కొత్త నినాదం మహిళలకు ఉచితంగా నడుస్తుంటే బర్దాష్కి బహార్ తోటి ఆటోలకు సంబంధించి నినాదం ఎత్తుకొని దీన్ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మహిళలకు సంబంధించి ఒక గొప్ప స్కీము. తప్పకుండా దీనితో ఒక సాధికారికత వచ్చింది. వాళ్లకు సంబంధించినటువంటి అవ్వగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఇలా సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది. తప్పకుండా అవును, బస్సులో ప్రయాణం చేసే సందర్భం లోపల కొత్త నియామకాలు, కొత్త బస్సులు, కొత్త రూట్లు, మహిళలకు సాధికారికత, అన్ని రకాల సంక్షేమంతో ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీనికి దయచేసి అందరూ కూడా ఆర్టీసీ సంస్థలు ఇవాళ నిరంతరం వాళ్ళకి కొద్దిగా వర్క్ స్టేన్ అవుతున్నా కూడా కండక్టర్ల, డ్రైవర్ల కృషిని మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఈ సభ అప్రిషియేట్ చేయాలని కూడా మీ ద్వారా నేను కోరుతాను. వారికి ఒక ప్రశంసను దయచేసి చైర్మన్ గా మీరు ఒక రిమార్క్స్ ఇచ్చి వాళ్ళను 40,000 మంది పైన ఉద్యోగస్తులు ఇవాళ పొద్దుస్తామని కష్టపడి ఆర్టీసీ కార్మికులకు, డ్రైవర్లు ఇన్ని లక్షల మంది రోజు దాదాపు 60 లక్షల మందిని లైఫ్ లైన్, తెలంగాణ కామన్ మ్యాన్ లైఫ్ లైన్ ఇది. అటువంటి వాళ్ళని అప్రిషియేట్. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల ఇబ్బందులు, వారి ప్రస్తుత పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వివరించిన ఆయన వారి జీవన స్థితిగతులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ వారికి అవసరమైన సంక్షేమ పథకాలు, భద్రతా చర్యలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆరోగ్య భద్రత, ఇన్సూరెన్స్, గృహ సదుపాయాలు, పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల తరపున మాట్లాడుతున్నానని పేర్కొన్న ఆయన వారి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని త్వరగతిగతిన పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టుల సమాజానికి అద్దం పట్టే వృత్తిలో ఉన్నందున వారి సంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతగా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ప్రధానంగా తమ వృత్తిపరమైన భద్రత, ఆర్థిక స్థిరత్వం మరియు
కుటుంబ సంక్షేమం కోసం దశాబ్దాలుగా పలు డిమాండ్లను చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ కాస్త కొన్ని విషయాలు మాట్లాడారు అధ్యక్ష. మంత్రి గారు ఉన్నారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మన సభలో గ్యాలరీలో కూర్చున్నారు, చాలా మంది మిత్రులు కూడా చూస్తున్నారు. జర్నలిస్టుల సమస్యలు అనేటివి మనం మానవీయ కోణంలో చూడాలి అధ్యక్ష. చాలా మంది మిత్రులు నాకున్నారు అధ్యక్ష. మేము చూస్తుంటాం, వృత్తి ఏమో నిరంతరం పరిగెత్తుతుండాలి, ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి, రోజంతా రాత్రంతా అదే పని చేస్తూ ఉండాలి, సమాచారం సేకరణ చేస్తుండాలి, చేరవేస్తుండాలి. కానీ వారి వేతనాలు చూస్తే మాత్రం గొర్రెకు తోక ఎంత ఉంటుందో వారి వేతనాలు అంత చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష. వారి కుటుంబాలు ఎట్లా పోషించుకుంటున్నారో, వారి పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారో, ఎలా చదువులు ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది అధ్యక్ష. కొంతమంది విలేకరుల మీద ఆరోపణలు వస్తాయి, కానీ చాలా మంది విలేకరులు మరి ఇబ్బందులు పడుతున్నారు. ఆరోపణలు చూస్తున్నారు తప్ప వారి కుటుంబాలు ఎట్లా బ్రతుకుతున్నాయనే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు ధర్నా చేయలేరు, గొడవ చేయలేరు, వేతనాలు పెంచమని అనలేరు, అదే వృత్తికి ఎంచుకున్నారు. వాళ్ళు పనిపించోళ్ళు అధ్యక్ష. ఈ వృత్తికి ఒకసారి అలవాటు పడితే ఇది ఒక ఊబిలో ఊరుకుపోయినట్టే ఈ ప్రొఫెషన్ ఉంటే తప్ప దీంట్లో నుంచి బయటపడరు. కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పరిగెత్తే వీళ్ళకి వీరి కుటుంబ ఇబ్బందులు మాత్రం ఎవరికి చెప్పుకోలేనంత దయనీయంగా ఉన్నాయి అధ్యక్ష. అందుకనే వీరి యొక్క సమస్యలన్నిటివి సావధానంగా వినాలే, మనం పరిష్కరించాలి. ఎన్నో విషయాలు వాళ్ళు మన గురించి రాస్తారు, మనం వెన్నంటి ఉంటారు, మన యొక్క జీవితంలో భాగస్వామిగానే జర్నలిస్టులు ఉంటారు. కానీ వారి సమస్యలు మాత్రం మనం సానుకూలంగా ఉంటాం. ఏదో పండుగలకి పబ్బాలకి కొన్ని విషయాలు సహకరిస్తూ పోతే కొంతమంది ఉంటుండొచ్చు, కానీ శాశ్వతంగా వాళ్ళ జీవితానికి సంబంధించి ప్రభుత్వమే ముందుకు వచ్చి పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. వారికి ఇతోధికంగా మనం సాయం చేస్తే, వారి కుటుంబాలు సంక్షేమంగా ఉంటే, వారు హెల్దీగా ఉంటే వార్తలు కూడా బ్రహ్మాండంగా చేస్తారు, నిత్యం అందుబాటులో ఉంటారు, మీ గురించి కూడా మంచిగా రాస్తారు అధ్యక్ష. అంటే చివరి ప్రశ్న కాబట్టి చాలా కీలకమైంది కాబట్టి మీ దృష్టి చేస్తున్న అధ్యక్ష. మీకు ఇది వారు రుణపడి ఉంటారు, మీ వార్తలే రాస్తారు, మీ ప్రభుత్వం గురించి మంచిగా రాస్తారు. మరి ఈ మధ్యన మీ మీద ఆవేశానికి గురి కావడానికి కారణం కూడా ఇగో ఇవన్నీ మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పి చేయనందుకు కూడా మరి అది ఉంది అధ్యక్ష. దాన్ని తగ్గించుకోవాలంటే మీరు ఆ ప్రయత్నం చేయాలి, లేకపోతే మా ప్రభుత్వం కూడా వస్తుంది. మేము ఏవైతే డిమాండ్లు మేము ముందు పెడుతున్నామో, వారి విజ్ఞప్తులు మేము ముందు పెడుతున్నామో, రాబోయే రోజుల్లో అన్నిటి కూడా నెరవేర్చే రోజు వస్తుంది అధ్యక్ష. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుపై రాష్ట్ర అసెంబ్లీలో రాజకీయ వేడి నెలకొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రభుత్వంపై తీవ్రంగా ప్రశ్నలు సంధించారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీపై స్పష్టత లేదని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించకుండా ముందుకు వెళ్లడం సరికాదని కేటీఆర్ విమర్శించారు. అలాగే ప్రాజెక్టు భాగంగా జరుగుతున్న ఇండ్ల కూల్చివేతలపై బాధితులకు సరైన పునరావాసం కల్పించారా అనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత ఉందా లేదా అన్నది స్పష్టం చేయాలని కోరిన ఆయన, ప్రాజెక్టు వ్యయం అనూహ్యంగా పెరగడం వెనుక కారణాలేమిటో వివరించాలని ప్రశ్నించారు. ఒకవైపు ప్రభుత్వం వేర్వేరు ప్రకటనలు చేస్తుండడం గందరగోళానికి దారితీస్తోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్ ప్రజలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసీ అభివృద్ధి పేరుతో ప్రజలపై భారాలు మోపకుండా పారదర్శకంగా ప్రాజెక్టును అమలు చేయాలని ఆయన సూచించారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్ కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే, మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నేను చూశాను మంత్రి గారు సభ వెలుపల చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? లాస్ట్ టైం హౌస్లోనే చెప్పినట్టున్నారు, అది కూడా ఇక్కడ చెప్పారు అధ్యక్ష, హౌస్లోనే చెప్పారు. అది కూడా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారే చెప్పారు. ఇన్ ప్రిన్సిపల్ ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్ట్ కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. సో ఫస్ట్ డిపిఆర్ మీరు చెప్పండి మంత్రి గారు, తర్వాత శాసనసభలో మీరు చెప్పిన మాట ఏడీబీ ఫండింగ్ అని. మేము నిజమేమో అనుకున్న తర్వాత మేము కూడా ఏడీబీ వారిని అక్కడ మూసీ జనాందోళన్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష, ఎంజేఏ అని, వారు ఏడీబీ వారిని అడిగారు.
అడిగితే ఏడీబీ వారు చెప్పిన సమాధానం అధ్యక్ష, నేను మంత్రి గారు కూడా పంపిస్తా. వారు ఏం చెప్పారంటే జనవరి 23 నాడు ఏడీబీ ఇచ్చిన సమాధానం అధ్యక్ష. ఏం చెప్పారు? నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై MRDCL. దిస్ ఈజ్ ఏడీబీస్ రెస్పాన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయండి పైసలు ఆడికెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను, వారు చూసుకోవాలి. అయితే మళ్ళీ ఏమన్నా జనవరి నుంచి మరి ఈ హౌజు ఇప్పుడు మార్చిలో జరుగుతుంది కదా, ఈ లోపల ఏమన్నా డెవలప్మెంట్ అయిందా అని చెప్పి మార్చి 11 నాడు మళ్ళీ ఒకసారి ఇదే సంస్థ వాళ్ళు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది కదా, ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని చెప్పి పోయినారు అధ్యక్ష. పోయితే మళ్ళీ మార్చి 11 నాడు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. ఏం చెప్పారు అధ్యక్ష అందులో? స్టేటస్ రిమైన్స్ అన్చేంజ్డ్ సిన్స్ అవర్ మీటింగ్ విత్ యువర్ గ్రూప్ ఆన్ 23rd జనవరి. అంటే 23rd జనవరి ఏ మాట అయితే చెప్పారో, ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి సాధించడం జరుగుతుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా హసన్పర్తి సాంస్కృతిక విహార్లో కాకతీయ మహిళా సమైక్య జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మాట్లాడుతూ మహిళలు గత 20 సంవత్సరాల కంటే ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారని అన్నారు. కాకతీయ మహిళా సమైక్య ద్వారా 1,16,576 సభ్యులు ఉండడం, బ్యాంకు లింకేజీ రుణాలు 460 కోట్ల రూపాయలు పొందడం హర్షణీయమని పేర్కొన్నారు. గ్రామ సమైక్య సంఘాల ద్వారా జిల్లాలోని 12 మండలాల్లో 12 బస్సులను కొనుగోలుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు, పెట్రోల్ బంకు, సోలార్ ప్లాంట్ నిర్వహణ తదితర కార్యక్రమాలు మహిళల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం మహిళా సమైక్యలకు కల్పిస్తున్న వివిధ పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం సంతోషకరమని అన్నారు. బస్సులు కొనుగోలు చేయడం ద్వారా ఒక్కో సంఘానికి ప్రతి నెల 70,000 రూపాయల వరకు ఆదాయం రావడం ద్వారా ఆయా సంఘాలను బలోపేతం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని మహిళా సమైక్య సభ్యులు ఇతర రాష్ట్రాల్లో గ్రామ సమైక్య సంఘాలకు శిక్షణ ఇవ్వడం సంతోషకరమన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా ఆయా కుటుంబాలు ఇతరులపై ఆధారపడకుండా జీవనం సాగించడం జరుగుతోందన్నారు. మహిళా సంఘాల్లో లేని సభ్యులను చైతన్యపరిచి సంఘాల్లో చేర్పించడం ద్వారా వారి కుటుంబ జీవన విధానంలో కూడా మార్పు రావడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాత్కాలిక కుటుంబ అవసరాలతో పాటు వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడంలో మహిళా సమైక్య సంఘాలు తోడ్పాటు అభినందనీయమన్నారు. గతంలో మహిళలు మగవారిపై ఆధారపడి జీవనం సాగించడం ద్వారా మహిళలకు గౌరవంతో పాటు ఆర్థికంగా ఇబ్బందిగా గురి కావడం జరిగిందని, కానీ నేడు మహిళలు మహిళా సమైక్య సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు పొంది కుటుంబ అవసరాలతో పాటు సమాజంలో నైతిక విలువలు పెంపొందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ మేనశ్రీను, తహసీల్దార్ కిరణ్ కుమార్, కాకతీయ జిల్లా మహిళా సమైక్య అధ్యక్షులు సుమలత, కార్యదర్శి సుజాత, గ్రామ సమైక్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు పథకం నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ పథకాన్ని పూర్తిగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లను కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా అవినీతి చోటు చేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే మొదటి విడతలో అనేక మంది పేదలకు ఇల్లు అందించామని, మిగిలిన అర్హులైన వారికి దశల వారీగా ఇల్లు కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మరో 3 విడతల్లో అన్ని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే 2వ విడత ప్రారంభం కానుందని వెల్లడించారు. పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీది ఏ కులము, ఏ మతము, ఏ పార్టీ అని అడగకుండా చిత్తశుద్ధితో పర్ఫెక్ట్ గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పర్సన్స్ కే ఇవ్వాలని ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా మసూదనాచారి గారు డీటెయిల్స్ ఏదైనా నాకు ఇస్తే ఈ స్టేజ్ లో నేను ఆపలేను, కానీ భవిష్యత్తులో ఇటువంటిది పునరావృతం కాకుండా అయితే తప్పకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా ఏ పేదవాడికైతే న్యాయం చేయాలని ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాము అధ్యక్ష. ఎక్కడా పార్షియాలిటీ లేకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం.
మొదటి విడత ఇచ్చాం, ఇంకా 3 విడతలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని గౌరవ పెద్దలకి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. యాసంగి వరి ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై అధికారులను ఆదేశించారు. బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో యాసంగి వరి ధాన్యం సేకరణపై వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై మాట్లాడుతూ రైతులు యాసంగి వరి ధాన్యాన్ని విక్రయించే నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో ధాన్యము డబ్బులను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో గన్ని సంచులు కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. గ్రామ సమాఖ్య సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా మిల్లర్ల వద్దకు గాని ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రం వద్ద గాని సకాలంలో డంపింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సొసైటీ గ్రామ సెక్రటరీ, సెంటర్ ఇన్ఛార్జీలు, నోడల్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ సమన్వయంతో పనిచేసి సరైన రీతిలో రైతుల వద్ద వివరాలు సేకరించి ఆయా రైతులు ధాన్యాన్ని ఎక్కడికి తరలించాలో టోకెన్ పద్ధతి ద్వారా ముందుగానే తెలియజేయాలన్నారు. రైతుల ఆధార్ నెంబర్ ఆధారంగా ధాన్యం వివరాలు, వెహికల్ నెంబర్, సాగు చేసిన విస్తీర్ణం, అమ్మకానికి వచ్చిన ధాన్యం వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సక్రమంగా నమోదు చేయడం ద్వారా రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం విక్రయించడం జరుగుతుందని ఆమె తెలిపారు. మిల్లర్లకు పోయే ధాన్యం తిరిగి పంపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా హమాలీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా మొత్తంలో హమాలీలకు రేటును నిర్ధారించి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం సేకరణలో సంబంధిత శాఖలు సమన్వయంతో ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, డిఆర్డీఓ మేనశ్రీను, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజిద్ అలీ, సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మహేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అనురాధ, ఇతర శాఖల అధికారులు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. మొక్కజొన్న రైతుల సమస్యలపై నిరసన తెలియజేస్తూ చేతుల్లో మొక్కజొన్న కంకులు, మక్కలు పట్టుకొని వచ్చిన బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారి చేతుల్లో ఉన్న మొక్కజొన్న కంకులను లాగి కింద పడవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు గాయమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన చేతిలో ఉన్న మొక్కజొన్న కంకులను లాక్కోవడం ప్రయత్నించిన మార్షల్ కారణంగా ఆయన చేతికి గాయమై రక్తస్రావం జరిగినట్లు సమాచారం. ఈ పరిణామంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై ఈ విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మార్షల్స్ తీరును ఖండిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత పెరిగింది. మార్షల్స్ ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్లో కూడా కనిపిస్తోంది. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రభావం పడడంతో పలు ప్రాంతాల్లో సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో జోగులాంబ, గద్వాల జిల్లాలోని ఆయజా మున్సిపాలిటీ పరిధిలో గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. స్థానికంగా ఉన్న లక్ష్మీ శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఉదయం 5 గంటలకే ఏజెన్సీ వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గృహిణులు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తక్షణమే గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై కోర్టు ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలతో తనిఖీలు కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని, భద్రతా చర్యలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు మని స్పష్టం చేశారు. అలాగే ఎవరైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరారు. ఈ ఘటనతో కోర్టు పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక ఉద్రిక్తత నెలకొంది.
రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం భారీ నష్టాలు చవిచూస్తోందని ఆయన విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తమ మొక్కజొన్న పంటను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మార్కెట్లో క్వింటానుకు 1600 నుంచి 1700 వరకు మాత్రమే ధర లభిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇప్పటికే పంట నష్టంతో రైతులు ఆర్థికంగా కుంగిపోయారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. 2 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానల కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే గుర్తించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతులకు నాణ్యమైన మద్దతు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధానిలోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆందోళన చేపట్టారు. మొక్కజొన్న కంకులను చేతుల్లో పట్టుకుని నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు రైతులకు తమ మద్దతు తెలుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఈ నిరసన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుగ్గొండి ప్రధానోపాధ్యాయులు ఎలగొండ రామస్వామి ఆధ్వర్యంలో సైన్స్ సర్కిల్లో భాగంగా పాఠశాలలో మెంటరింగ్ రిటైర్డ్ ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ రఘువర్మ ద్వారా విద్యార్థులకు సైన్స్ పట్ల జిజ్ఞాస కలిగించడానికి వివిధ అంశాలను విశదీకరించడం జరిగింది. వివిధ రకాలైనటువంటి నావిగేషన్ సిస్టంలు, భారత్ యొక్క నావిక్ సిస్టమ్, వివిధ రకాలైనటువంటి ఉపగ్రహాల ప్రయోజనాలు, వాటి ఉపయోగాలు వంటి అనేక అంశాలను తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఒక సైంటిస్ట్ గా మారి మన భారతదేశానికి ఏ విధంగా సేవ చేయవచ్చు అనే అంశాన్ని కూలంకుషంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక రోల్ మోడల్ గా మారడానికి ఏ విధంగా కష్టపడి చదవాలో, అహర్నిశలు ఎలా కృషి చేయాలో తెలియపరచడానికి సైంటిస్ట్ తో సహా డాక్టర్ కూరపాటి రాధిక వరంగల్ నుండి విచ్చేసి విద్యార్థులతో వివిధ రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, శారీరక మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం వంటి అంశాలను తెలియజేస్తూ ఏ విధంగా నడవడిక ఉండాలో, విద్యార్థులకు ఏ విధంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయో తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎలగొండ రామస్వామి మరియు ఉపాధ్యాయులు మహేష్, కిరణ్ కుమార్, జమీలాల్, శ్రీనివాస్, సుశీల, విజయలక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మంగళవారం నాడు పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా అకాల వర్షాలు కురిశాయి. గట్టు మండలం చాగదోన గ్రామంలో రాత్రి 10 గంటల సమయంలో బలమైన ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది. రాబోయే 4 రోజుల్లో కూడా ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు అకాల వర్షాల నుంచి చేతికి వచ్చిన పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఉచిత బస్సు పథకంపై తప్పుడు ప్రచారం దురదృష్టకరం. మంత్రి పొన్నం ప్రభాకర్. జర్నలిస్టుల సమస్యలపై మండలిలో గలమెత్తిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు. ఏడీబీ లోన్ లేదు, ప్రణాళిక లేదు. మూసి ప్రాజెక్టుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. మహిళల ఆర్థిక అభివృద్ధితో గ్రామాభివృద్ధి సాధ్యం. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.